వస్తాయి. ఇది నిజమేనా స్వామి? అంటే ఈ హిమాలయాల్లోనే ముఖ్యంగా ఈ కైలాసగిరికి దగ్గరలోనే ఒక రహస్య ప్రదేశం ఉంది. అక్కడికి కేవలం ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్న వాళ్ళు మాత్రమే వెళతారు. ఇప్పటికీ ఉంది. కల్కి అక్కడి నుంచే ఉద్భవించబోతున్నారు అని కూడా ఈ మధ్య ప్రభాస్ది ఒక మూవీ వచ్చింది, దాన్ని కూడా అక్కడి నుంచే అంటున్నారు. ఇది వాస్తవమేనా? అంటే అక్కడ రహస్య ప్రదేశం ఉన్నది సత్యము. శంబల అంటారు దాన్ని. ఆ శంబల అనేటువంటిది యోగులు ఎన్నో యుగాల నుంచి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అది మహిమాన్వితమైనటువంటిది. కళ్ళకి తేలికగా కనిపించే క్షేత్రం కాదు. మన యోగం, మనకు దాన్ని ఏమంటారు, అర్హత ఉంటేనే అక్కడ గురువులు మన్ని గుర్తిస్తారు. ఎవరో వచ్చినా రాకపోయినా వాళ్ళకి అంత దివ్యనేత్రంతో చూస్తూ ఉంటారు. అర్హుల్ని వాళ్ళు ఆహ్వానిస్తారు. మిగతా వాళ్ళకి అది అక్కడ ఉన్నట్టు కూడా కనబడదు. ఇది అక్కడ కల్కి భగవాన్ గురించి చాలా రకాల కథలు ఉన్నాయి. కానీ కల్కి ఆ విష్ణు అవతారం. ఆ 4,32,000 సంవత్సరాలు ఇది కలియుగం. ఆ అంతంలో వస్తారు ఆయన. ఈ మధ్యలో పాపం ఎవరు ఏం మాట్లాడినా అవి వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను, కానీ ఇప్పుడు వారు రారు. ఆ టైంలో వారు అవతరించడం, రావడం, ఆ గుర్రం మీద ఆ చేతులు, ఖడ్గము, ఢాలు, అన్నీ చక్రము అన్నీ ఉంటాయి ఆయనకి. ఎందుకు వస్తాడంటే ఈ కలిని అంతం చేయడానికి. అంటే ఈ యొక్క 4,32,000 సంవత్సరాల్లో అనుభవించినదంతా కూడా సమాప్తి చేసి మళ్ళీ మరల సృష్టి చేస్తారు. దీని తర్వాత సృష్టిలు ఇలాంటి ప్రతి సృష్టి ఇలా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి కృష్ణుళ్ళు, రాముళ్ళు, దశావతారాలు కూడా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మన కోసమే. మనకి జ్ఞాన సంపద ఇచ్చింది వాళ్ళే. వాళ్ళు కూడా మానవ రూపం ఎందుకు తీసుకున్నారో మనం గ్రహించాల్సింది ఏంటంటే మానవ అవతారం. ఇది కూడా ఒక అవతారమే. మనం చాలా గొప్పది. అందుకనే ఈ గొప్పదైనటువంటి మానవ అవతారంలోనే వాళ్ళు అవతరించి మనకి ఎంతో మేలు చేసి, ఎన్నో బోధించి, చూపించి, ధర్మ మార్గాన్ని నడవడం కోసం దర్శనాలు, వారి యొక్క వాక్కులు, వారి యొక్క ఆచరణ, ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ఆచరించడానికి వీలైనటువంటి మనకి ప్రబోధన చేశాడు. ఆ దేవుళ్ళు కూడా తపస్సు చేశారు. ఆ దేవుళ్ళకు కూడా శక్తి స్వరూపాలైన, ఇంకా శక్తి క్షేత్రాలైన వారు సర్వత్రా నిండిన ఆది పరాశక్తి ఎనర్జీ. దాన్ని విడతీస్తే ఆది అంటే మొదలు, పర అంటే ఈ కనిపించే ఈ ప్రపంచంలో కనిపించే శక్తులు కాని వేరొకటి. ఆది పర శక్తి, ఎనర్జీ, ప్రాణశక్తి, దివ్యశక్తి. అది ప్రతి చోట వ్యాప్తి చెంది ఉన్నది. పిపీలగాది బ్రహ్మపర్యంతంలో కూడా ఆ శక్తి ఉన్నది. వృక్షాల్లో ఉంది, సర్పాల్లో ఉంది. అది లేనిది లేనే లేదు. ప్రతి చోట అది వ్యాప్తి చెంది దాని తేజస్సుని ప్రకాశింపజేస్తుంది. ఈ మనుషులు కూడా ఆ యొక్క దివ్య శక్తిలో ఒక భాగంగా ఈ యొక్క శరీర ధారణ జరుగుతుంది. ఆ శక్తి స్వరూపులైన ఆత్మస్వరూపులు, పరమాత్మ స్వరూపము, ఆత్మస్వరూపము, మనుష్య స్వరూపం. ఈ అవయవాలు తయారు చేసినటువంటి తల్లిదండ్రులు గర్భంలో ఉన్నప్పుడు ఆయనన్నీ పాపం కాళ్ళు, చేతులు, ముక్కు అవన్నీ తయారవుతాయి. తర్వాత భూపతనం 9 నెలలు అయిన తర్వాత రావడం, ఇవన్నీ ఉంటాయి. అంతవరకు వాడికి పూర్వజన్మ జ్ఞప్తి ఉంటుంది. ఎన్ని జన్మలు ఎత్తాను అవన్నీ తెలుస్తుంది ఆత్మకి. ఆ తెలిసి వాడికి కావలసిన ఆత్మలు కోరుకొని ఈ యొక్క గర్భాలు ఎంచుకుంటాయి అవి. అంతేగాని తల్లిదండ్రులు ఓన్లీ ఈ బాడీస్ ఇవ్వగలుగుతారు, ఆత్మలని కనలేరు. ఆత్మలు వేరొకటి. అవి కూడా ప్రపంచం ఉంది. తేజోలోకాలు ఉన్నాయి, ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, తర్వాత ఆత్మకి సంబంధించిన లోకాలు ఉన్నాయి, పితృలోకాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి అంటే చూపించమంటారు. తప్పకుండా చూపిస్తాం. ఎప్పుడు మీకు అర్హత ఉన్నప్పుడు మీరే చూడొచ్చు. ఒకరికి నమ్మాల్సింది అర్హత రావాలి అంటే ధ్యానం చేయాలి, యోగం చెయ్యాలి, మీరేంటో తెలుసుకోవాలి. ఆత్మని ప్రత్యక్షంగా అద్దంలో మన మొహం చూసుకున్నట్టుగా రోజు అంత బాగా చూసుకోగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. ఇతరులను కూడా చూడగలుగుతారు, ఇతరుల ఆత్మలను కూడా చూడగలుగుతారు. ఎలా? ఆరా అని AURA ఆరా అంటున్నారు. ఈ మధ్య చాలా వినబడుతోంది. ప్రతి మనిషికి 1 ఫీట్ ఉంటుంది యావరేజ్. ఈ ధ్యానం కనుక చేస్తే అది 3-4 అడుగుల వ్యాప్తి చెందుతుంది. ఇంకా ధ్యానం చేస్తే ప్రపంచంలో వ్యాప్తి చెందినటువంటి శక్తిలో మీరు లయమైపోతారు,
కలిసిపోతారు. మీరు కలిసిపోయినా మీకు గుర్తుండేటట్టుగానే ఈ యోగం. అంటే మీరు కలిసినట్టు మీకు తెలియాలి కదా, మళ్ళీ విడిపోయినట్టుగా మీకు తెలియాలి కదా, ఐడెంటిటీ అంటాం కదా. అది కావాలి అంటే మీకు ఆ పరాజ్ఞానం కావాలి. పరాజ్ఞానం అంటే ఆ విజ్ఞానం. మామూలుగా ఉండే జ్ఞానంతో తింటాము, అది ఏం చేయాలో ఏం చేయకూడదు, ఈ విచక్షణ వేరు. పరాజ్ఞానం అంటే విశ్వ మేధస్సు కూడా ఉంది, అది అకల్టిజం వస్తుంది. అందుకని విశ్వంలో ప్రతిదీ కూడాను నిక్షిప్తంగా ఉంటాయి. మీరు నేను మాట్లాడిన మాటలన్నీ కూడా, మహాభారత యుద్ధం కూడా, రామాయణం కూడా, ఎన్ని యుద్ధాలు జరిగాయి ఇప్పటి వరకు, అవన్నీ కూడా నిక్షిప్తం చేయబడింది. ఈ చరిత్ర అంతా ఎవరో రాశారు, తప్పులు రాయొచ్చు, కరెక్ట్ రాయొచ్చు, ఆ బాధలు అక్కర్లా. ధ్యానం చేస్తే వారికి ఆ సౌండ్స్ ఇప్పటికీ వినపడతాయి. సౌండ్ కూడా ట్రావెల్ చేస్తుందనే విషయం తెలుసు కదా. ఇప్పుడు మీరు కూర్చున్నారు, మీకు ఇక్కడ నాకు ఒక 5 అడుగులో 6 అడుగులో ఉంటుంది. నేను కొంచెం మెల్లిగా మాట్లాడితేనే మీకు వినపడుతుంది, దూరంగా ఉంటే గట్టిగా మాట్లాడు, అంటే సౌండ్ ట్రావెల్ చేస్తున్నట్టే. అలాగే సంజ్ఞలు, భాషలు లేనప్పుడు సంజ్ఞలు ఉండేవి, లిపి లేనప్పుడు. తిన్నావనడానికి చెయ్యి ఇలా చూపించాలి, పొమ్మనడానికి ఇలా అనాలి, రమ్మనడానికి ఇలా అంటాలి, అలా ఉండేవి కదా. అలాగే కోపము, క్రోధము, ఇవన్నీ కూడాను మనిషి ముఖంలోనే చూసి ఇది కోపంగా ఉన్నాడు, మళ్ళీ మాట్లాడదాంలే, శాంతంగా ఉన్నప్పుడు మాట్లాడదాంలే, ఇలా తేలిగ్గా మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇది కాకుండా